ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య పలికిన మాటలు ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకునుడని 2 అంగీలు వేసుకొన వద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యము ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. దేవుని యొక్క బిడలారా, యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉంటే, యేసయ్య పిలుపుకు లోబడి జీవిస్తే, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న అధికారము, ఆయనలో ఉన్నటువంటి అద్భుత కార్యములు చేసే సామర్థ్యత ఆయన మనకు అనుగ్రహిస్తుంటాడు. 12 మంది శిష్యులను ఆయన పిలిచి ఇద్దరికి ఆయన ఆ ప్రాంతములో అనేక గ్రామాలను వెళ్ళడానికి వారికి తను అధికారం ఇచ్చి పంపించాడు. రోగులను స్వస్థపరచడానికి, అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారము అనుగ్రహించి అద్భుతాలు చేయడానికి శక్తినిచ్చాడు. అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ చేశారు. ఈరోజు దేవుని సత్యసు వార్త ప్రకటించడానికి మనం పిలిచేటటువంటి దైవజనులు వారికి రేట్ ఫిక్స్ అవుతుంది. చాలామంది సేవకులు వారికి సర్టెన్ అమౌంట్ ఇస్తేనే మన ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్తారు. వారికి స్టేజ్ ప్రిపరేషన్ కావాలి, వారికి అన్ని సౌకర్యాలు కలిగించినప్పుడు వస్తారు. కానీ యేసయ్య పంపించిన అపోస్తులు మాత్రం వారు ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టె కానీ జాలిలనైనను సంచిలో సొమ్మునైనను 2 వస్త్రాలు కానీ తీసుకొని వెళ్ళకూడదు. వారు చెప్పులు తొడుక్కోవాలి, చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళాలి. ఏంటండి విచిత్రం కదా! చేతిలో డబ్బులు పట్టకూడదు, 2 అంగీలు వేసుకోకూడదు, వారు ఎలాంటి సొమ్ము చేతిలో పట్టకూడదు. చెప్పులు దేనికి సాదృశ్యం అంటే, ఒక మనిషి సిద్ధ మనస్సు, అది ఎలాంటి పరిస్థితులైనా దేవుని కొరకు పని చేయగలిగే, ఎంత దూరమైన భారమైన దేవుని కొరకు నడవగలిగే మనస్సు కలిగి ఉండాలి. చేతి కర్ర దేనికి సూచన? అది దైవిక శక్తికి సూచన. ఎందుకంటే మోషే ఇజ్రాయిల్ జనాంగానికి ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించినప్పుడు తన చేతిలో ఉన్న కర్రను ప్రభు దీవించాడు. ఆ కర్ర పాము అయింది. ఆ కర్ర చేతులతో పట్టుకొని సముద్రానికి కొడితే పాయలైంది. ఆ కర్రతో అనేక అద్భుతాలు చేశాడు. ఈరోజు ప్రియ దేవుని యొక్క సేవకులారా, చేతి కర్రకి బదులుగా ఈరోజు దేవుడు పరిశుద్ధ వాక్యం అనే కర్రను మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము పట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణం చేసే ప్రతి ప్రదేశాల్లో అదే నీకు చేతి కర్ర. ఆ కర్ర ద్వారా నువ్వు అద్భుతాలు చేయగలవు. ఆ వాక్యం ద్వారా అద్భుత అనుభూతి పొందగలవు. దేవుని కొరకును మహత్కార్యములు చేయగలిగే శక్తి అందులో ఉంది.
ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఎలా ప్రయాణం చేయాలని అన్నిటి గురించి నువ్వు ఆలోచించు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ మనసు సిద్ధ మనసు, నీ చేత దైవ వాక్కు పట్టుకోగలిగితే అది నీకు దారి చూపిస్తుంది, నీకు సామర్థ్యత పెంచుతుంది. దేవుని రాజ్యవ్యాప్తికై పని చేయగలిగే సామర్థ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు అద్భుతమైన అనుభూతిని నువ్వు పొందగలవు. దేవుడు ఆ అద్భుత అనుభూతిని నీకు ఇవ్వగలడు. ఇక మనం గమనించినప్పుడు ప్రభువారు మరొక మాట అన్నారు. సువార్త ప్రకటించడానికి వెళుతున్న సువార్థికులు ఎక్కడైతే మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారో ఒక ఇంట్లో ప్రవేశించండి, అక్కడే బస చేయండి, ఆ ఇంటి వారు ఏం పెడితే అదే తినండి. కానీ ఈరోజు అలాంటి వారు కాదు. చాలామంది సువార్థికులు బయలుదేరారు, ఇంటికి వెళ్ళి దండుకుంటుంటారు. వాళ్ళు ఏ ఇంట్లో ఎవరు ఏది పెడతారో వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కానీ, కానుకలు ఇచ్చేవారు కానీ కదలరు. ఏంటి విచిత్రం! బైబిల్ గ్రంథానికి వక్రీకరించి జీవితాలు ఈరోజు కొనసాగిస్తున్నారు. మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంటి క్షేమం గురించి ప్రార్థన చేసే వారమై ఉండాలి. ఆ ఇంటి వారు ఏం పెడితే అది తినాలి, వారితో ఉండి వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించి ఆ ఇంటికి సమాధాన స్థితి కలిగించే వారంగా మనము ఉండేటట్లుగా చూసుకోవాలి. అది దేవుడు మన జీవితానికి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి మాటలు. ఎప్పుడు మన కోసం డబ్బులు సంపాదించాలని కానీ, వేరే విధమైనటువంటి స్వార్థపూరితమైన స్థితితో కానీ, ఆలోచనతో కానీ మనము వెళ్ళకూడదు. ఇది గుర్తుంచుకోండి. దేవుని యొక్క వాక్యం మనకు ఈరోజు బోధిస్తుంది. మనము ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి క్షేమము కొరకు ప్రార్థించే వారై వెళ్ళాలి, అక్కడే నివసించాలి. వారు పెట్టింది తిని మళ్ళీ మనము వేరే ప్రాంతానికి వెళ్ళాలి. కానీ ఇంట తిరిగి వారు ఎంతో ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. చూసారు, అక్కడ ఏమైనా వాక్యం చెప్తున్నారా మీరు? ఏమీ లేదు. మీ సోదే చెప్పుకొని దానికి వారు ఇచ్చేటటువంటి డబ్బులు పట్టుకొని గుమ్మం తిరిగితే అడుక్కునే వారికి మీకు ఏమి తేడా ఉండదు. ఒక ఇంట ప్రవేశించినప్పుడు మీరు రాజ్య సువార్త ప్రకటించాలి. దేవుని గురించి అక్కడ బోధించేటటువంటి వారై ఉండాలి. దేవుడు అది మన జీవితం నుంచి కోరుతున్నాడు. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళండి, పట్టణంలోనికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవ్వరూ చేర్చుకోకపోయినా బాధపడకండి. దేవుని స్వార్థ ప్రకటించిన తర్వాత ఆ ఊరు నుంచి గనుక మిమ్మను వారు తిరస్కరిస్తే మీ పాదముల ధూళి అక్కడ దులిపివేయండి. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అందులో ఉన్నాయి. ఎందుకు పాదముల ధూళి దులిపేయాలి? ఆ గ్రామస్తులు ఒకరోజు ప్రభుతో అంటారు, మా ఊరికి ఎవరు స్వార్థికులు రాలేదు, మేము రానివ్వలేదని గర్వంగా చెప్తారేమో. ఆ గ్రామస్తులకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, అయ్యో ప్రభువా, మీ గురించి ఇంత మంచి మాటలు మాకు ఎవరు చెప్పుంటే మేము మారు పొంది ఉండేవారము అని ఆ రోజు ప్రభు మీద వారు బ్లేమ్ చేస్తారేమో. అందుకే తన సేవకుల పాదధూళి అక్కడ దులిపివరమ్మంటున్నాడు. వారు మా ఊరికి ఎవరు రాలేదన్నప్పుడు ఏ సేవకుడైతే ఆ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఉంటాడో, తన పాదధూళి అక్కడ దులిపి ఆయన వచ్చి ఉంటాడో, ఆ పాదధూళి ఆయన కోసం సాక్ష్యముగా నిలబడుతుంది. ఆయన సువార్త ప్రకటించడాన్ని సాక్ష్యము చెప్పబోతుంది. యేసు ప్రభువారు సువార్థికులకు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో. ఒకవైపు దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. అదే సమయంలో వెళ్ళే విధానం గురించి మాట్లాడుతూ ఎవ్వరూ ఎలాంటి డబ్బు కానీ, చంచి కానీ, వస్త్రాలు కానీ ఎక్స్ట్రా పట్టుకుని వెళ్ళకూడదు. చేతి కర్ర, కాళ్ళకు చెప్పులు వేసుకుని వెళ్ళాలి. మూడోదిగా, ఏ ఇంటికి వెళ్ళినా
ఆ ఇంటిలోనే ఉండి వారు పెట్టిందే తిని అక్కడ రాజ్యం గురించి ప్రకటించాలి. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. సమాధాన పరులైన వారు దేవుని రాజ్య సంబంధులు ఉంటే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. ఒకవేళ రాజ్య సంబంధులు లేకపోతే మిమ్మను చేర్చుకొనక, మీ మాటలు వినక మిమ్మల్ని తోలివేస్తారు. అప్పుడు మీరేమీ చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పంపించింది సాక్షాత్తు మహిమగల దేవుడు కనుక ఆయన మాట వినకుండా ఏ గ్రామం నుంచి మిమ్మల్ని తోలివేస్తున్నారో మీ పాదముల ధూళి ఆ గ్రామంలో దులిపి వచ్చేయండి. ఆ ధూళి ఒకరోజు ఆ గ్రామస్తుల గురించి సాక్ష్యం చెప్పబోతుంది. ఆ గ్రామానికి మీరు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించారని ఆ ధూళి సాక్ష్యం చెప్పబోతుంది. సో ప్రభు చెప్పిన మాటను బట్టి తన శిష్యులు మారు మనసు పొందవాలని ప్రజలందరికీ ప్రకటిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలను తిరుగుతూ యేసు ప్రభువారు ఏ విధంగా అయితే దెయ్యాలు వెళ్ళగొట్టాడు, వారు దెయ్యాలు వెళ్ళగొడుతూ రోగులకు నూనె రాచి ఆ రోగులకు స్వస్థపరుస్తూ ప్రయాణం చేస్తున్నారు. నా ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క ప్రియ బిడలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, లేక తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించండి. దేవుడు చెప్పిన ఆదేశమును పాటించండి. దేవుని వాక్యాన్ని బట్టి మీరు కనుక ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. కనుక రండి, అటు దైవిక శక్తి మనం పొంది, అటు దైవిక అనుభూతి పొంది ప్రభు ఆదేశం మేరకు లోబడి మనము ముందుకు సాగుదాం. అటు కృప ప్రభు మనకు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము స్వార్థీకరణ ఎలా చేయాలో, ఏ రీతిగా వెళ్ళాలో, ఏ రీతిగా బోధించాలో, ఏ రీతిగా ప్రజల మధ్య మేము మెసలాలో మాకు తెలియచేశారు. నీ వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయండి. వాక్యమును బట్టి మేము బోధించే కృపనివ్వండి. స్వార్థము నిమిత్తము కాదు, కానీ మీ రాజ్యము నిమిత్తము స్వార్థ ప్రకటించువారుగా మమ్మను సిద్ధపరచండి. ప్రభువా, రోగులను స్వస్థపరచుటకు, దెయ్యాలను వెలగొట్టుటకు శక్తి సామర్థ్యత కలిగిన వారుగా, అధికారము కలిగిన వారుగా మీ మహిమ కొరకు జీవించే ధన్యత అనుగ్రహించండి. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకునండి. ఈ దినము మీ దీవెనతో మాకు నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.